వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నువ్వులతో లడ్డు అండి. నువ్వుల లడ్డు, నువ్వులుండ ఏదైనా చెప్పొచ్చండి. ఇది మనం స్పెషల్గా భోగి గురించి చేస్తున్నాము. సంక్రాంతి పండుగకి కంపల్సరీ కదండి, భోగి రోజు మనం తింటాం కదండి. ఈ గిన్నెలో ఫుల్గా 1 కప్ తీసుకున్నానండి నువ్వులు. మీరు ఒక చిన్న గ్లాస్లోనా చిన్న గిన్నెలోనా అలా తీసుకోవచ్చు. మన ఇంట్లో ఏ మెజర్మెంట్ ఉంటే దాంతో తీసుకోవచ్చు. ఇది మంచిగా ఫ్రై చేసుకుందామండి. నువ్వులని సిమ్లో పెట్టి చేయండి, తొందరలో చేయొద్దు. సిమ్లో పెట్టేసి చేస్తే మంచిగా ఫ్రై అవుతుంది లోపల వరకు. హడావుడిగా చేస్తే పచ్చి స్మెల్ వస్తుంది. నువ్వులు తినేటప్పుడు మనకు మంచిగా అంత టేస్ట్గా అనిపించదు. ఇలా సిమ్లో పెట్టుకొని చేస్తే మంచి ఫ్రై అవుతుంది, లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నాకు కరెక్ట్గా ఒక 10 మినిట్స్ పడింది ఫ్రై కావడానికి. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం. నువ్వులు 1/2 కిలో ఉందండి. సేమ్ క్వాంటిటీ ఉండాలండి. నువ్వులు 1/2 కిలో అయితే బెల్లం కూడా 1/2 కిలోనే. అదే నువ్వులు 1 కప్పు అంటే బెల్లం కూడా 1 కప్పు. అలా నేను దీన్ని దంచలేదు, సో అలానే వేసేసాను, ఎందుకంటే కరిగిపోతుంది. 2 స్పూన్స్ గీ వేసేసి దీన్ని మెల్ట్ చేసేసుకుందామండి. కొంచెం మెల్ట్ అవుతుంది. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయి ఇట్లా నురుకు నురుకుగా అయిపోయింది, మొత్తం మెల్ట్ అయింది. ఇప్పుడు దీన్ని మనం స్టెయిన్ చేసుకుందామండి. తీసుకొని దాంట్లో స్టెయిన్ చేయాలండి. ఎందుకంటే బెల్లంలో చిన్న చిన్నగా మట్టిలు అలా ఉంటుందండి, డస్ట్ ఉంటుంది. సో మెల్లగా మనం ఫిల్టర్ చేసేసుకుందాం ఫస్ట్ దీన్ని. చూడండి, డస్ట్ ఉంది బెల్లంలో, అందుకని మనం స్టెయిన్ చేసి పెట్టేసుకోవాలి, లేకపోతే తినేటప్పుడు మనకి తగులుతుంటుందండి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. బెల్లంలోనే మిక్స్ చేసేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసేసుకోవాలి. దీన్ని వెంటనే కలిపేసుకోవాలండి. ఎక్కడ స్టాప్ చేయకుండా వెంటనే ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇది బాడీకి కూడా చాలా మంచిదండి, ఇమ్యూనిటీ వస్తుంది, ఇంకా కాల్షియం ఉంటుంది. డైలీ మనం ఇది ఒక్క లడ్డు తిన్నా కూడా చాలా మంచిదండి హెల్త్ పరంగా. పిల్లలకని కాదండి, మనకి కూడా చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిదండి ఇది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు ఈ లడ్డు. ఇలా బెల్లం మనం స్టెయిన్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని ఒక ప్లేట్కి మంచిగా నెయ్యి అంతా బాగా అప్లై చేసేసుకోవాలి. ఫస్ట్ ఇది చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టెయిన్ చేసి పెట్టుకున్న బెల్లంని దీంట్లో పోసేసుకుందాం. మళ్ళీ వేడిగా ఉంది. చూడండి, ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసిన కొద్దికి ఇలా టైట్గా అనిపిస్తుందండి. అప్పుడు మనకి అయిపోయినట్టే. గ్యాస్ ఆఫ్ చేసేసి వెంటనే మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో వేసేసుకోవాలి. మనం ఇది నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో వెంటనే వేసేసుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలో చుట్టేసుకుందామండి. మరి చల్లగా లేకుండా మరి వేడిగా లేకుండా మామూలుగా ఉన్నప్పుడే మనం లడ్డుగా చుట్టేసుకోవాలి, లేకపోతే రాదండి ఇది. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే తీసుకుని ఇలా లడ్డులా చుట్టేసుకోవాలండి. ఆల్రెడీ ఇక్కడ చుట్టేస్తాను. కొంచెం చూపిస్తాను, వేడిగా ఉందండి.
ఇలా అన్నీ ఒక్కొక్కటిగా చుట్టేసుకోవాలండి లడ్డులాగా. చూడండి, నేను ఇప్పుడు అన్నీ లడ్డులా చేసేసి చూపిస్తాను. ఇది ఇంకొక వెరైటీ చేశానండి, నువ్వులు పల్లి చిక్కీ అండి. ఈ రెసిపీ నేను మళ్ళీ ఎప్పుడైనా మీకు చేసి చూపిస్తాను. హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. పల్లి అంతే, నువ్వులు అంతే, కాల్షియం ఉంటుంది. డైలీ మనం ఒక్కటి తిన్నా కూడా హెల్త్కి చాలా బెనిఫిట్. అలానే పిల్లలు కూడా ఒక లంచ్ బాక్స్లోనో లేకపోతే స్నాక్స్ బాక్స్లోనో ఒక్కటి లడ్డు పెట్టిస్తే చాలా మంచిదండి హెల్త్కి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకెందుకండి లేట్, చాలా ఈజీ అండి ఈ రెసిపీ. మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్ అయిపోయిందండి. నువ్వులు లడ్డు రెడీ అయిపోయింది. ఇలానే చుట్టేసుకున్నాను.